వెల్కమ్ బ్యాక్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల రాకేష్ రెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,88,189, మహిళలు 1,75,645 మంది. 605 పోలింగ్ స్టేషన్లలో 3,000 మందికి పైగా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధిలో పాల్గొననున్నారు. ఇందుకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులు, సామాగ్రిని ఆదివారం ఆయా జిల్లాల్లోని పోలింగ్ అధికారులు, సిబ్బందికి అందజేశారు. అయితే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలుండగా అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 5 బూత్లలో పోలింగ్ జరగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గౌడౌన్స్కు చేరుకున్నాయి. సో జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మరి వీటిని అన్ని పార్టీలు కూడా చాలా ప్రధానంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు, అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి క్రాంతి కిరణ్, అలాగే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే మేడం. సార్ లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ లక్ష్మణ్ గారు, ఈసారి ఎమ్మెల్సీ స్థానాలపైన ప్రధాన పార్టీలని కూడా చాలా ఫుల్ ఫోకస్ పెట్టాయి అండ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ప్రధానంగా ఈ 3 పార్టీలు. అండ్ ఒకవైపు చూసుకుంటే ఎమ్మెల్సీ ప్రచారం కూడా ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మించిపోయింది అన్నట్టుగా ఉంది సార్. సో ఏమంటారు ఈరోజు జరుగుతున్న పోలింగ్ పైన? 3 కూడా ప్రధాన రాజకీయ పార్టీలు, ఆర్థిక స్తోమత ఉన్నటువంటి పార్టీలు, ఖర్చు కూడా వారే పెడుతున్నట్టు సమాచారం ఉంది. ఏది ఏమైనా కూడా ఇది నిరుద్యోగులతో ఆట. నిరుద్యోగులు ఇప్పుడు ఎటువైపు ఉన్నారు? ఈ 3 రాజకీయ పార్టీలు కూడా నిరుద్యోగుల విషయంలో ఎవరు ఏమి చేయగలుగుతారు, ఇది చర్చ ఉంటుంది గ్యారంటీ. మరి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు గతంలో ఏం చేసింది, 10 సంవత్సరాల్లో ఎంతవరకు నిరుద్యోగులకి అవకాశాలు కల్పించారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆ విషయంలో నిరుద్యోగులకు పూర్తిగా అసంతృప్తి ఉన్నమాట నిజం. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చింది. ఈలోగా ఎన్నికలు వచ్చాయి, పార్లమెంట్ ఎన్నికలు కోడ్ రావడం, వాళ్ళు ఇంకా వాళ్ళైతే ఏవైతే లక్ష్యాలు అనుకున్నారో అవి చేయడానికి సమయం తక్కువే ఉండింది. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత, అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఇది పార్లమెంట్ ఎన్నికలు తర్వాత ఏదైనా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ మీద కూడా అభిమానం ఉన్నట్టు మనకి కనిపించడం లేదు. బీజేపీ విషయంలో కూడా ఏంటంటే అధికారంలో వాళ్ళు ఎప్పుడు ఇక్కడ లేరు కాబట్టి ఇక్కడ ఏం చేయగలేకపోయినా కూడా కేంద్రంలో అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఏం చేయగలిగారు, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఎంతవరకు తీసుకురాగలిగారు అనేది కూడా చర్చ అవుతారు. ఇవన్నీ కాకుండా అంటే రాజకీయ పార్టీల వ్యవహారాలు కాకుండా అభ్యర్థుల వ్యవహారాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి అభ్యర్థి నచ్చితే ఇతను మనకు అండగా నిలబడతాడు, రేపు ఏదైనా ఉపాధి కోసం ప్రయత్నం చేస్తాడు, ఎక్కడో చోట మన ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగాల్లో పెట్టిస్తాడు, మనకు అండగా ఉంటాడు అనేటువంటి ఇది కూడా ఆలోచిస్తారు. ఆలోచించినప్పుడు మరి ముగ్గురిలో ఎవరు బెటర్, ఎవరికి రేపొద్దున ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, నిజాయితీగా ఎవరు ఉంటున్నారు, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనం 3 అభ్యర్థులను ఒకసారి పరిశీలన తీసుకుంటే, ఫస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి తీసుకుంటే తీర్మాన్ మల్లన్న విషయంలో గతంలో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. బాగానే వచ్చి ఉండొచ్చు కానీ గతంలో, కాకపోతే అప్పుడు వాతావరణము, అప్పుడు దాని తర్వాత ఇప్పటి వరకు ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయము, ఎలాంటి వ్యక్తి, ఏం చేశాడు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుసు.
ఎవరు ఆ అబ్బాయి ఎలాంటి వాడు, ఏం చేశాడు ఇంతవరకు, చూసాము. మరి ఆస్తులు ఎంతవరకు పెరిగాయో అనేటువంటిది కూడా చూశారు అందరూ. ఉమ్, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, అతను బీజేపీలో చాలా మంచి బాగా సిన్సియర్గా పనిచేశాడు. ఉమ్, అతనికి టిక్కెట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక నిరాశతో లేదా కోపంతో తను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఉమ్, సో అతను మంచి చదువుకున్నటువంటి వ్యక్తి, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు, 10 మందిని ఆకట్టుకునేటువంటి మనిషి కూడా. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మైనస్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఇవాళ లేదు. అవును. ఆ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ ఇక ముందుకు వచ్చే అవకాశాలు లేవు అనేటువంటి ఆలోచన ఓటర్స్ లో మనకు కనిపిస్తుంది. ఉమ్, ఇంకా బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి చాలా నిబద్ధతతో పార్టీలో ఉంటూ ఆయన పని చేసుకుంటూ, సరే గత అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోవడాలు ఇవన్నీ సహజంగా జరుగుతాయి, కానీ మనిషి నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటూ పార్టీలో కమిట్మెంట్తో పనిచేస్తూ సిన్సియర్గా పనిచేసేటువంటి వ్యక్తి అతను. ఎవరు ఫోన్ చేసి ఎత్తాడు, మాట్లాడతాడు, ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వెళ్తాడు. పార్టీలో కూడా మంచి ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్నాడు అతను. అందువల్ల ఏంటంటే బలాబలాలు మనం పరిశీలనలోకి తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వారిద్దరి బలహీనతలు మనకు కనిపిస్తున్నాయి, కానీ ఇతని బలహీనత ఏం కనిపించడం లేదు. బీజేపీ యూత్ అన్నది ఇవాళ నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి అభిమానం, అంటే నరేంద్ర మోడీ ఇమేజ్ అనేది కూడా పనిచేస్తుంది. ఉమ్, చాలా మంది యువకులు కూడా ఈ దేశాన్ని రక్షించగల శక్తి ఉన్నటువంటి వాడు, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నాడు, వెయ్యాల ఓట్లు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఉమ్, అది కొంత శాతం అది పనిచేస్తుంది అని అనుకుంటాను. పూర్తి శాతం నేను పనిచేస్తుందని చెప్పలేను, కానీ ఉమ్, యూత్లో కూడా రకరకాల భావాలు కలిగిన వాళ్ళు ఉంటారు, లెఫ్టిస్టులు కూడా ఉంటారు. వాళ్ళు ఎవరికి వెయ్యాలని నిర్ణయం తీసుకుంటారు. సరే, మిగతా ఏదో 52 మంది అభ్యర్థులు ఉన్నారంటే వాళ్ళందరూ ఊరికేదో నమ్మక వాస్తి. ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. ఓకే సార్, అంటే ఈ ముగ్గురు పైన కూడా మీరు చాలా చక్కగా విశ్లేషించారు. ముగ్గురు పైన కూడా ఇన్ని అలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా ముగ్గురు పైన ఎంతో కొంత పాజిటివ్నెస్ ఉంది. సో ఈ ముగ్గురులో కదా ముగ్గురు గెలవరు కదా, ఎవరో ఒకరే గెలిచి చూపించాలి కదా. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టుతారు అనుకోవచ్చు? మరి ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం అంటే మొగ్గు బీజేపీ వైపే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు ఏంటి, మోదీ మీద అభిమానంతో యువతలో ఉత్సాహం ఉంది కాబట్టి బీజేపీని గెలిపించే అవకాశాలు ఉన్నాయంటారా? అది కొంత పని చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అభ్యర్థి మీద ఉన్న ఇమేజీ కొంత పని చేస్తుంది, అలాగే బీజేపీ మీద ఉన్నటువంటి ఇది పని చేస్తుంది. ఈ రెండు తోడైనప్పుడు కొంచెం పర్సెంటేజ్ పెరుగుతుంది. అలాగే ఏంటంటే ఇక ఓటు బ్యాంక్ 3గా చీలిపోతుంది కదా. ఇప్పుడు 1 to 1 ఉంటే కనుక కొంచెం కష్టం అవుతుంది. ఎవరైనా వ్యతిరేకత, ఇప్పుడు ఇవాళ వ్యతిరేకత ఎవరి మీద, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం పెరగలేదు. ఎందుకంటే ఏమి చేయలేకపోయారు వాళ్ళు. అనేక విధాలుగా అసంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఈ అసంతృప్తి ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేశంలో కూడా అధికారంలోకి రాదు, వీళ్ళు చేసేది ఏముంది, ఒకవేళ అసలు ముందు ప్రభుత్వం ఉంటుందా, చీలుతుందా, రేపు పొద్దున కౌంటింగ్ అయిపోయిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో అని కూడా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరికి ఓటేయాలని ఆల్టర్నేట్ ఎత్తుకుంటారు. ఆల్టర్నేట్ ఎత్తుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఎత్తుకునేటువంటి అవకాశం ఉన్నదా మనకి ఇప్పుడున్న వాతావరణంలో? ఏమాత్రం లేదు. బట్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తుంది కదా సార్, బీజేపీకి ప్లస్ అవుతుంది. బట్ బీఆర్ఎస్ ఎప్పటి నుంచో గెలుస్తూ వస్తుంది కదా, ఆ సిట్టింగ్ స్థానాన్ని ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తుంది. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారు మాకే రావచ్చు మళ్ళీ అని కూడా. ఎందుకంటే అసలు బీజేపీ ఇప్పటి వరకు అక్కడ ఎన్నిసార్లు పోటీ చేసింది కానీ ఒక్కసారి కూడా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. మరి ఈసారి ఒకవేళ గెలుస్తుంది అన్న నమ్మకం ఏమైనా ఉంటుందా? మీరు చెప్పినట్టుగా అంటే చూడమ్మా, ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభావం ఉంటుంది. అంటే షెట్లర్స్ ఎక్కువ ఉంటారు, పైగా ఒక సామాజిక వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఇవాళ ఎవరి వైపు ఉన్నారమ్మా? తెలుగుదేశం వైపు అనుకుంటున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదు. వాళ్ళందరూ మొన్న పోయి ఆంధ్రప్రదేశ్ పోయి ఓట్లేసి వచ్చారు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ అక్కడ పొత్తున్నప్పుడు
ఎవరికి ఓటేసి వేయాలనుకుంటారు ఇక్కడ? ఖచ్చితంగా బీజేపీకి వేయాలనుకుంటారు. కూటమే. ఎందుకు కూటమి వైపు మళ్ళుతారు. ఇక ఆటుకోరుగా ఉన్నటువంటి మిగతా 2 జిల్లాల విషయంలో ఊడవుల్లో కొంత లెఫ్ట్ ప్రభావం ఉన్నటువంటి జిల్లాల్లో కాంగ్రెస్ పడే అవకాశం ఉంది. నేననేది ఓట్లు చీలుతాయి. ఆ చీలినప్పుడు ఓటు బ్యాంక్ స్టాండర్డ్ గా ఉండే అవకాశం బీజేపీకి మాత్రమే కనిపిస్తున్నది. చూడాలి. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇంకా తిరిగే లేదు. ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారు? అధికారంలో ఉన్న పార్టీ వైపు వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా కాంగ్రెస్ వైపు వెళ్ళాలి. ఎందుకు? అధికారంలో ఉన్నారు కాబట్టి. గెలిచినా కూడా రేపు ప్రభుత్వంలో ఉంటాడు, మనకి ఏదైనా సహాయం చేయగలుగుతాడు అని ఆలోచిస్తారు. బట్ అక్కడ ఆ ఓట్లు చీలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి బీజేపీ కూడా కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు కాబట్టి మనకు ఉపయోగకరంగా ఉంటాడు అని కూడా భావించే అవకాశాలు ఉన్నాయి. ఎటో నేనేం భావిస్తున్నా అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ నడుస్తుందేమో అనుకుంటున్నాను. అవును సార్, అవును. రైట్. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఏమంటారు వెంకటరెడ్డి గారు? బీజేపీ కూడా ఎన్నికల్లో చాలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతుంది. మీరు కూడా 17 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా విజయం అందుకోలేకపోయారు. బట్ అనలిస్ట్ లక్ష్మణ్ గారి మాటలతో మీరు కొంత ఊరట చెందారా? ఊరట ఏం లేదు, వాస్తవాలే చెప్పాడు సారు. ఇప్పుడు ఒకటి మేడం, వరంగల్ కాన్స్టిట్యున్సీలో గతంలో అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఒక 25-30 సంవత్సరాల క్రితము ఎల్ఎస్ రాజు గారు అని బీజేపీ అభ్యర్థి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైనటువంటి సందర్భం. ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా, మహబూబ్నగర్ హైదరాబాద్ కేంద్రంగా కూడా రామచంద్రరావు గారు ఎన్నికైనటువంటి సందర్భం చూసాము. ఒక సందర్భంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎన్నుకున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పార్టీ పరంగా, వ్యవస్థ పరంగా ప్రజల్లో బీజేపీ బలమైనటువంటి పునాదులు కలిగి ఉంది పట్టభద్రుల నియోజకవర్గంలో అనేటువంటిది. అంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు బీజేపీ వైపు ఒక 25-30 సంవత్సరాల నుంచి చూస్తున్నారు అనేటువంటిది నాకు ఉండేటువంటి ఒక అభిప్రాయం. అది మనం ఎన్నికల్లో కూడా మనకు కనపడేటువంటిది. గతంలో జరిగినటువంటి పల్లా రాజేశ్వర గారు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది. రాముల నాయక్ గారు 30,000 ఓట్లు వచ్చినాయి. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉన్నారు. కోదండరామ్ గారు. అట్లా జరిగినటువంటి పరిస్థితి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులను మనం అంచనా వేసినట్టయితే ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేటువంటిది, ఒకటి టీఆర్ఎస్ను పక్కకు పెట్టండి. టీఆర్ఎస్ ఇప్పుడు ఏ ఎన్నికల్లో పోటీ లేదు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఆ పార్టీ అనేటువంటిది. కానీ ప్రస్తుతానికి నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానివ్వండి, అందరూ కూడా కేసీఆర్ అనుసరించినటువంటి విధానాలకు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో ఊగిసలాట, ఏవో కొన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కనిపించినట్టుగా ప్రకటనలు చేసి ఒక పద్ధతి లోపల, అంటే 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేయవలసినటువంటి పనులలో ఒక 25% కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండేటువంటి ఒక అసంతృప్తి, తీవ్రమైన అసంతృప్తి యొక్క పర్యవసానమే గతంలో ఇచ్చినటువంటి ఫలితాలు అని మనం లెక్క పెట్టుకోవాలా. ఇప్పుడు కూడా మనకు వాళ్ళ యొక్క ఓటు కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి అది మన చర్చలో లేదు. మనం దాని పోటీ నుంచి మనం ఉన్నది అని మనం అనుకోని చర్చ పెట్టుకోవడం చర్చలో ఉన్నదని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎటొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి, కాంగ్రెస్ అసలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ 60-70 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు పోటీ చేయలేదు, ఎప్పుడు గెలవను లేదు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు గెలిచినా కూడా మార్క్సిస్ట్ భావజాలం ఉన్నటువంటి, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి మేధావులు గెలిచారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మేధావులు మాత్రమే గెలవడం జరిగినటువంటిది. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ ఎందుకు వచ్చింది అంటే, జీవన్ రెడ్డి గారు గతంలో ఏదో గెలిచిన కేసీఆర్ గారి మీద ఉండే తీవ్రమైన అసంతృప్తితో ఆయన కొంత వ్యక్తిగతంగా కొంత మంచి వ్యక్తి అనేటువంటి ఒక లక్ష్యం చేత ఆయన గెలిచినట్టు దాన్ని పట్టుకొని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటుంటే మేము కూడా గెలుస్తాం. ఎన్నడూ పోటీ చేయలేదండి వాళ్ళు. పోటీ చేసే ధైర్యం లేకుండే కాంగ్రెస్కు. ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారిని తీసుకొని వస్తున్నారు. తీర్మార్ మల్లన్న గతంలో 2వ స్థానంలో ఉన్నాడు. ఆ పోటీలో దాని లేదు, సందేహం లేదు. అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. సార్ అన్నట్టుగా, లక్ష్మణ్ గారు అన్నట్టుగా ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పదజాలంతో కొంత అసభ్యంగా మనకు భావించినప్పటికీ, సంస్కారం లేనటువంటి భాషను ఉపయోగించినప్పటికీ కూడా సమస్యలను, ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలను, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించిన అంశములు ఆధారాలు ఉన్నా లేకున్నా కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయనేటువంటిది నేనే చెప్పడం లేదు. దాంతో ఏమైందంటే కేసీఆర్ మీద ఉండేటువంటి ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి తీర్మార్ మల్లన్న యొక్క వీడియోలు కానివ్వండి, లేకపోతే వాటి యొక్క డిబేట్లో కానీ ప్రజలు సంతృప్తి పడ్డారు, ఓటేసినారు, పోయినారు. కానీ ఆ తర్వాత అతని మీద వచ్చినటువంటి ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అతను ఏ రకంగా తర్వాత ఈ పార్టీలోకి వచ్చినాడు, బీజేపీలో మా పార్టీలో కొంతకాలం పనిచేసినాడు. అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే
ప్రజలు విద్యావంతులలో మేము గెలవకపోవడానికి కారణం ఏంటంటే తీన్మార్ మల్లన్న కొంత ముందుకు వచ్చినాడు, మాతో కూడా సంబంధాలు ఉన్నాయి. మాకు నేను పేర్లు చెప్పను కానీ మా పార్టీకి సంబంధించిన ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది, బీజేపీ పార్టీ అతన్ని రిస్క్లో నుంచి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ సానుభూతితో కొన్ని ఓట్లు వచ్చిన మాట వాస్తవము. అది ఆయన తన బలం అనుకుంటే పొరపాటు. ఇవాళ అట్లా పరిస్థితి లేవు, రాజకీయాలు మారినవి, నిరుద్యోగులు తీవ్రమైన అసంతృప్తి ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదో 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టే అంత తప్పితే ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేటువంటిది ప్రకటన అంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టి కూడా ఇవాళ వెలికిపోయినటువంటి సందర్భము. రెండవది మేడం, ప్రభుత్వ ఉద్యోగస్తులంతా కూడా గత ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినారు, ఒక ఆశ పెట్టుకున్నారు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ ఆ ఆశలను అడియాసల కింద చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉద్యోగస్తులకు సంబంధించి టీచర్లకు సంబంధించి 4 కరువు భత్యాలు పెండింగ్ ఉన్నాయి. 4 కరువు భత్యాలు అంటే 2 సంవత్సరాల నుంచి కరువు భత్యం లేనటువంటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కటనే ఇవాళ కనీసం ఏ మాట కామాట చెప్తే గతంలో ఉండేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు 4 కరువు భత్యాలు ఎప్పుడు పెండింగ్ పెట్టలేదు. ఎప్పుడో ఒకసారి కరోనా పీరియడ్లో కొంత ఇబ్బంది పడితే పడి ఉండదు, కానీ ఆ తర్వాత వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసినారు, వాయిదాల రూపంలో వాళ్ళు చెల్లించినటువంటి సందర్భం. కాబట్టి వాయిదాల రూపంలో కరువు భత్యాలు చెల్లించేటువంటి ఒక సంస్కృతి కేసీఆర్ ప్రవేశపెడితే ఇప్పుడు దీని గురించి ఏం చెప్తారో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి లోపల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. మరొక ప్రధానమైన అంశం ఏంటంటే పిఆర్సీ ఉంది, గడువు అయిపోయింది. దాని గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి 6 నెలల లోపల ఉద్యోగస్తులతో ఒక అధికారపూర్వకమైనటువంటి సమావేశం పెట్టి ఏదో కంటి తులుపుగా ఏదో కలిస్తే బొకేలు ఇస్తే తీసుకున్నాడు తప్ప ఇంతవరకు దాని మీద ఒక నిర్ణయం లేదు. 4 కరువు భత్యాలు అంటే ఏమిటి? 4 కరువు భత్యాలు అంటే మామూలుగా 15-16% వాళ్ళ యొక్క కరువు భత్యం పెరగాల్సినటువంటి దాని మీద ఒక్క కిస్తు కూడా, ఒక వాయిదా కూడా ఇంత ఇవ్వలేనటువంటి ఒక దుస్థితులు ఉన్నారు. ఏమన్నా అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చెప్తున్నారు, ఆర్థిక పరిస్థితి తెలిసి అధికారంలోకి వచ్చినారు, ఆర్థిక పరిస్థితి తెలిసి అనేక అమలుగా అనేటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడతామని బొక్క బోర్లబడి వాళ్ళ పరిస్థితి ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు ఏమనుకున్నారు, ఈ ప్రభుత్వం వస్తే మనకు ఒక డెమోక్రటిక్ ఫోరం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, చర్చలకు పిలుస్తారు, ఇది కాదు ఇదని చెప్పుకుంటారు. చెప్పిన తర్వాత ఇక ఫలానా దేటి నుంచి మేము పరిష్కరిస్తాం. ఆ కోణంలో లేదు. ఏదో ఒక కమిటీ వేసినారు, కోదండరామ్ గారు, చిన్నారెడ్డి గారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేస్తే ఆ కమిటీకి అధికారం లేని కమిటీ. చాలా కమిటీలు వేసినారు, ధరణికి ఒక కమిటీ వేసినారు, వేటికి అధికారాలు లేవు, ఏం లేదు. ఒక కంటి తులుపుగా చర్చకు ఒక ప్రచారం కోసం కమిటీలు వేసినారు తప్ప వాడికి అధికారపూర్వకంగా అధికారులు ఉండేటువంటి పద్ధతి లోపల ఇవాళ ఉద్యోగస్తుల సమస్యల మీద పరిష్కరించేటువంటి పద్ధతి లోపల ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనపడతలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏమన్నా 1-2 వాయిదాలన్నా వాళ్ళు ఇవ్వాలా, పిఆర్సీ ఇవ్వాలా, ఆరోగ్యకు సంబంధించినటువంటి హెల్త్ స్కీములలో వాళ్ళకి ఇంతవరకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు ఉన్నాయి, దాన్ని అమలుపరిచే పరిస్థితి లేదు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి టైం లేదు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరినీ పిలిచి కూర్చుండబెట్టి మీ సమస్యలు ఏందనేటువంటి కొలిక్కి తీసుకొచ్చినటువంటి సందర్భం మనకు కనపడతలేదు. కాబట్టి వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎటు కాసి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఓటేయలేరు. కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉంది, తీన్మార్ మల్లన్న మీద తీవ్రమైన అసంతృప్తి. నేను వ్యక్తిగత కారణాలకు పోను కానీ దీంట్లో ఆల్టర్నేటివ్ ఒక బుద్ధి చెప్పాలి ప్రభుత్వానికి అనేటువంటి కోణంలో ఆలోచించినప్పుడు మోదీ వేవులు, మోదీ యొక్క ఇమేజ్లు, యువకులు ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులు అందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్యోగాలతో సంబంధం లేనటువంటి మేధావులు, ఆ రకరకాల వృత్తులు చేసుకుంటున్న అందరూ కూడా బీజేపీ వైపు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. అది మాకు ఉండేటువంటి ఒక అంచనా, అది తప్పకుండా రేపు జరగబోతుంది, వాళ్ళ ఓటింగ్లో మనకు కనపడుతుందని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. రైట్. నమస్తే క్రాంతికిరణ్ గారు. సో ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అంటే తమకు కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారా మీరు కూడా? ఒకవైపు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చరిష్మా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. ముందు యాక్చువల్గా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది లేవనెత్తింది తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక మీడియా వేదికగా ఎన్నో సమస్యలను లేవనెత్తి, సమస్యలు లేవనెత్తడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. అది కరోనా కావచ్చు, చిన్నపిల్లలకు ఆపరేషన్స్ కావచ్చు, విద్యార్థులను వేరే విదేశాలకు డబ్బు పెట్టి మరీ పంపించి మరీ చదివించిన చరిష్మా తీన్మార్ మల్లన్న గారిది ఉంది. ఇప్పుడు మాకేదో ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు దూరం ఉన్నట్టు నాయకులు చెప్తా ఉన్నారు. అదేం లేదు. ప్రతి సంఘం మాకే మద్దతు పలికింది. సిపిఎం, అక్కడ లెఫ్ట్ భావజాలం ఉన్న పార్టీలు కూడా మాకే మద్దతు పలికినాయి. అది అన్నగారు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అసంతృప్తి మొదలైంది. ఇప్పుడు మాకు పవర్ ఉంది కాబట్టి వాళ్ళు పరేషాన్లో ఉంటారు, దానికి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ పరేషాన్ తోటి వాళ్ళు ఏదో అంటే ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఇప్పుడు మా ప్రతిపక్షాలు అనేవి తీసుకొస్తాయి, ఆ వ్యతిరేకత అనేది తీసుకొస్తాయి. ఏదో 6 నెలల పరిపాలన ఆల్రెడీ 3 ఏళ్ళు అయిపోయినట్టు తీసుకొస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేవనెత్తింది తీన్మార్ మల్లన్న. ఒక చైతన్యానికి నిదర్శనం తీన్మార్ మల్లన్న. అట్లాంటి తీన్మార్ మల్లన్నకు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడే 2nd ప్లేస్ వచ్చింది.
ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గెలిచినాక మళ్ళీ డిబేట్ పెట్టండి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గెలుస్తాడు. ఇక కేటీఆర్ విషయానికి వస్తే అది అహంకారం అనో ఏమనో తెలియదు. ఈ మధ్య రాష్ట్రంలో చర్చ జరుగుతుంది దేనికి, పల్లి బఠానికి బిట్స్ పిలానికి. అంటే కేయూ ఓయూ విద్యార్థులందరూ పల్లి బఠాన్లు అమ్ముకుంటారా మీ మొగాలకు? అంటే ఈ రాష్ట్రం రావడానికి కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో ఓయూలో కానీ కేయూలో కానీ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. మీ కుటుంబం ఒక్క కుటుంబం ఉద్యమం చేస్తే రోడ్డు మీదకి వస్తే రాలే తెలంగాణ రాష్ట్రం. ఉస్మానియా వేదిక, కేయూ వేదిక, ఎన్నో యూనివర్సిటీలు కలిసి పోరాటం చేస్తే, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. అంటే ఓయూలో చదువుకున్న వాళ్ళందరూ పల్లి బఠాన్లు అమ్ముకునే వాళ్ళు బిట్స్ పిలానీలో ఎవరు చదువుతారండి? సంపన్నులు చదువుతారు, డబ్బున్న వాళ్ళు చదువుతారు బిట్స్ పిలానీలా. పోనీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఎంతమందిని బిట్స్ పిలానికి పంపించారు ఈ బీఆర్ఎస్ నాయకులు? ఇలా బీజేపీకి ఓటు అడిగే నైతికత ఎక్కడిది? ఇక్కడ 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పారు. ఆ ఉద్యోగాల గురించి మాట్లాడారు. పోనీ ఉద్యోగ సమస్యలు ఏమవుతున్నాయి అనేది బీఆర్ఎస్ను ప్రశ్నించిన రోజు ఉందా? ఏదో నామకేవాస్ ప్రశ్నిస్తారు, ఆ ఉద్యోగాలు ఇస్తలేరని ప్రెస్ మీటో ధర్నాలో పెడతారు. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒకతాను ముక్కలు. అది మేము ఫస్ట్ నుంచి చెప్పుకొస్తూనే ఉన్నాం. విశ్లేషకులు చెప్పినట్టు బీజేపీకి ఏం అక్కడ ప్రో లేదు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి గెలవాలా, పట్టభద్రుల పక్షాన కొట్లాడిండు. తీన్మార్ మల్లన్న ఆస్తుల గురించి మాట్లాడుతురండి. ఆస్తుల విషయానికి వస్తే తీన్మార్ మల్లన్న సంపాదించిన దాంట్లో మీరు సేవా కార్యక్రమాలు చేసింది కనబడతలేదా విమర్శించే వాళ్ళకు? అది ఎవరైనా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సామాన్యులు కావచ్చు, సేవ చేసిన కార్యక్రమాలు కనపడాయి. ఆస్తి రాసిచ్చిండు కదా, ప్రభుత్వానికే రాసిస్తా అని చెప్పిండు కదా. ఇప్పుడు కూడా డైరెక్ట్గా చెప్తుండు, ఒకవేళ నేనేమన్నా వైఫల్యం చెందితే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్సీ పదవి గెలిచినాక అని కూడా చెప్తుండు. అంత గట్స్ ఉన్న వ్యక్తి ఎవరు? ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా వచ్చి బిట్స్ పిలాని ఇష్యూ వచ్చింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వల్ల వచ్చింది. మరి అంటే బిట్స్ పిలాని గురుకులాలకు సంబంధించిన దానికి మీరు ఒక ప్రతినిధిగా ఉండి అన్నీ చేసిరు. మరి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు బిట్స్ పిలాని గురించి తెలియదా? మరి బిట్స్ పిలాని గురించి అప్పుడు తెలియదా? ఎందుకు లేని చర్చను తెర మీదకి తేవడం? అంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో తీన్మార్ మల్లన్నకు మంచి అవగాహన ఉన్నది. తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉంది. నేను పట్టభద్రులకు అదే విజ్ఞప్తి చేస్తున్నా. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ అవును ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిందే అందుకు కదా. ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిందే సమస్య. ఇప్పుడు సరే మా పార్టీని కూడా వ్యతిరేకించవచ్చు తీన్మార్ మల్లన్న, కానీ ఆ వ్యతిరేకత అనేది ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ప్రజల్లో మా మీద వ్యతిరేకత రావద్దు అనేది మీ అంతర్గత పోరు వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని మమ్మల్ని వ్యతిరేకించవచ్చు. మమ్మల్ని వ్యతిరేకించినప్పటికీ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలోకి వస్తే పార్టీ టికెట్ ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఏదో నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు బీజేపీలో ఉన్నవాళ్ళు బీజేపీయే. సరే తీన్మార్ మల్లన్న ఒకరోజు బీజేపీలో ఉండొచ్చు. బీజేపీలో ఉన్నప్పటికీ అక్కడ ఆ ప్లాట్ఫామ్ అనేది బీజేపీ బీఆర్ఎస్ అనేది ఒకతాను ముక్కలుగా వెళ్తున్నాయి కాబట్టి దీన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరని తీన్మార్ మల్లన్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తుండు. ఖచ్చితంగా గెలుస్తాడు. తీన్మార్ మల్లన్న గెలవాల్సిన అవసరం. అంతకుముందు మీకు పాజిటివ్గా మాట్లాడారు కదా, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోసినందుకు మీరు కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించారు కదా, అందుకని ఆయనకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు కదా. అంటే ఒకటే విమర్శ అనేది ఉండదండి. సబ్జెక్ట్ ఏమున్నది, సమస్యల మీద ఎట్లా లేవనెత్తుతా ఉన్నారు అనేది ఒకటి ఉంటుంది. ప్రతిసారి విమర్శ అనేది ఉండదు. ఇంకొకటి తీన్మార్ మల్లన్న గారి భాష గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బయట వేదికలు వేరు, ఒక కౌన్సిల్లో మాట్లాడేటప్పుడు వేదికల మీద మాట్లాడేటప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ కొన్ని విధి విధానాలు చెప్తారు. ఫస్ట్ స్టార్టింగ్లో పోయినప్పుడు, కొత్తగా అసెంబ్లీలోకి కానీ ఎమ్మెల్సీకి ఎన్నికై పోయినప్పుడు కానీ ఎట్లా మాట్లాడాలా, ఎటువంటి మాటలు మాట్లాడాలా, ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడదని చెప్తారు. లాంగ్వేజ్ అనేది ఎవరు? రాజకీయ నాయకులు. ఈ భ్రష్టు పట్టిన రాజకీయాలు తెచ్చింది కేసీఆర్ కదా. కేసీఆర్ కదా ఇష్టం వచ్చిన భాష మాట్లాడి ఈ తెలంగాణ సమాజానికి రుద్దింది. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే తప్పు లేదు, కానీ కౌంటర్ ఇచ్చే వాళ్ళు మాట్లాడితే తప్పేంటి? తెచ్చింది ఎవరు? ఈ భాషని ఈ రాష్ట్రానికి తెచ్చింది ఎవరు? అసలు బీఆర్ఎస్ నాయకులు కదా. ఆ బీఆర్ఎస్ నాయకులు చిత్తశుద్ధితో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్తా ఉన్నా, కేటీఆర్ గారి అహంకారమే ఆల్రెడీ తీన్మార్ మల్లన్న గెలిపించింది. ఏదైతే పల్లి బఠానికి బిట్స్ పిలాని మమ్మల్తో పోయి విద్యార్థులతో కానీ కేయూ విద్యార్థులతో పోల్చిండో ఆ రోజే తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది. గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైంది. ఎప్పుడైనా ఒక సమాజం గురించి అవగాహన, ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నా అంటే ఆ పరిపక్వత అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
ఒక ఓయూ వేదికగా కేయూ వేదికగా ఉద్యమాలు చూసి అక్కడ ఎన్నో కొన్ని పాల్గొనే కదా ఇక్కడ దాకా వచ్చింది. బిట్స్ పిలాని గురించి ఎవరినో చూపెట్టండి. ఆ బిట్స్ పిలాని చదివిన ఎవరినో ఒక రాకేష్ రెడ్డి ఉంటే అయిపోతుందా? ఆయనకు ఆస్తులు ఉండొచ్చు, చదువుకున్నాడు. ఆస్తులు లేని వాళ్ళందరూ ఎవరు ఎక్కడ చదువుకోవాలి? ఓయూ అదే కేయూలో కదా. మాకు ఆ విద్యాలయాలు ఒక దేవాలయాలతో సమానం. అట్లాంటి వాటిని కించపరిచిన కేటీఆర్ ఎవరైతే మరి ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అనేది ఎవరు పల్లా రాజేశ్వర రెడ్డి వల్ల రాకేష్ రెడ్డికి టికెట్ వచ్చింది. ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ, బీఆర్ఎస్ నాయకులు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ టికెట్? అంటే ప్రైవేట్ యూనివర్సిటీలను కాపాడడానికి, బిట్స్ పిలాని లాంటి యూనివర్సిటీలను ప్రోత్సహించడానిక మీరున్నది. అట్లాంటి సమస్యలు ఎందుకు విమర్శించలేదు బీజేపీ కూడా విమర్శించాల్సిన అవసరం ఉంది కదా. ఆత్మవిమర్శ చేసుకోండి. 2 కోట్ల ఉద్యోగాల గురించి ఆత్మవిమర్శ చేసుకోండి. నేను నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ అమూల్యమైన ఓటు తీన్మార్ మల్లన్న గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాల్సిన అవసరం ఉంది. రైట్. లక్ష్మణ్ గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా దాదాపు ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఆ పార్టీలో ఉన్నందుకు ఒకవేళ తీన్మార్ మల్లన్న చరిష్మా కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎన్ని చెప్పినా మనము విమర్శలు ఎన్నో ఉన్నా తీర్మాన్ మల్లన్న కాస్త ఫైటింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, పోరాటం చేసిన వ్యక్తి కాదని ఎవరు అనటం లేదు. అవును, అనేక అంశాల మీద తను ఫైట్ చేశాడు, కేసులు పట్టించుకున్నాడు, గట్టిగా నిలబడ్డాడు. ఎవరితో ఎదుర్కోవాలనో వాళ్ళతో ఎదుర్కోగలిగాడు. సరే, భాషా సంగతి అంటావా, మన మిత్రుడు చెప్పింది కరెక్ట్. ఆ భాషను ఎవరు తీసుకొచ్చారంటే బీఆర్ఎస్ వాళ్ళే తీసుకొచ్చారు, సాక్షాత్ ముఖ్యమంత్రి కాబట్టి ఇక దాని గురించి ఇక మనం చర్చించుకోవడం వేస్ట్. కాకపోతే ఏంటంటే మిత్రుడు అన్నట్టు, కాంగ్రెస్ మిత్రుడు అన్నట్టు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఉంది అదే మిలాఖత్ అంటే బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి డైవర్ట్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంది? తీర్మానం వల్ల పరిస్థితి చెప్పలేం కదా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి తీరాలా అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ ఓట్లన్నీ కాంగ్రెస్ పడ్డాయి. విచిత్రంగా కాంగ్రెస్ కు డైవర్ట్ అయిపోయాయి. ఎందుకు? ఆ గవర్నమెంట్ ఓడిపోయి తీరాలా, ఎక్కడ గెలుస్తారు మళ్ళీ అని చెప్పి, అందువల్లనే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. మరి దానికి ఏం చెప్తాం? నేను కల్లారా పోలింగ్ కేంద్రాల్లో చూశాను, మాట్లాడాను చాలా మందితో. ప్రయోజనం లేదు, బీజేపీ అధికారంలోకి రాదు, వాడు మళ్ళీ కేసీఆర్ రాకూడదు అని చెప్పి వేయాలనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేసిన పరిస్థితులు మనకు ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ రాగలిగింది. మొన్న లోకసభలో ఇది ప్రజల మూడు ఒక్కోసారి ఒక విధంగా ఉంటది. నేను అట్లని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ మళ్ళీ ఓటేస్తారని నేను అనుకోను. నిర్ణయించుకుంటారు ఏ పరిస్థితుల్లో ఏ పార్టీకి ఓటు వేయాలా. అందులో ఇప్పుడు ఇది మేధావి వర్గం. అప్పుడు సామాన్య ప్రజలే అలా ఆలోచించుంటే, చదువురాని వాళ్ళు కూడా, ఇప్పుడు ఇది మేధావి వర్గం ఉన్నటువంటి ఓటర్లు ఉన్న పరిస్థితి. వీళ్ళు ఈ మేధావి వర్గము దేశం గురించి ఆలోచిస్తారు, రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. మిత్రుడు అన్నట్టు ఏంటంటే బీజేపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారంటే వాళ్ళు గవర్నమెంట్ పరంగానే కాదు, ప్రైవేట్ పరంగా కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళు లెక్కలు కూడా చెప్పినట్టుంది. ఎన్ని లక్షల మందికి మేము ఉపాధి కల్పించాము దేశవ్యాప్తంగా అని కూడా ఏదో ఎన్నికల ముందు లెక్కలు చెప్పినట్టు నాకు, అంటే ఆ లెక్కలు గుర్తులేవు కానీ చెప్పినట్టు ఉంది. కాకపోతే అంటే అసంతృప్తి అయితే ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే నిరుద్యోగం అన్నది పెరిగిపోతున్నది ఏడాది. ఆ పెరిగిపోతున్న దాన్ని ఏ విధంగా భర్తీ చేయగలుగుతాం? ఊరికే వాళ్ళకు ఉపశమనం నిరుద్యోగ భృతి ఇస్తామంటే సరిపోదు. ఏం చేసుకుంటారు నిరుద్యోగ భృతి తీసుకొని? ఉపాధి అనేది ఇంపార్టెంట్. ఒక పేద కుటుంబం నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి వస్తాడు, చదువుకుంటాడు, డిగ్రీ చదువుతాడు, ఎంఏ చదువుతాడు. చదివిన అతనికి ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత అతని మీద పడుతుంది. అరే ఇంకా పెద్దోడు అయిపోయావు, అన్ని చదివించాము, కష్టపడి నువ్వు ఉద్యోగం ఏదైనా సంపాదించుకోమని మమ్మల్ని పోషించాలి కదా. తను కూడా ఆలోచిస్తాడు కదా కుటుంబం బాధ్యత ఏంటని. అతనికి ఉద్యోగం రాకపోతే చూస్తున్నాం కదా, హైదరాబాద్ సిటీలో ఎంతమంది ఉద్యోగాలు రాక రోడ్ల మట్టి తిరుగుతూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కొంత ఉపాధి లభిస్తున్నది ఇక్కడ హైదరాబాద్లో. వచ్చే పల్లెల నుంచి ఇక్కడికి వస్తే ఏదో విధంగా బతకాలని. కానీ అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కాబట్టి అది చేయగలిగితే అది కేంద్రం అధికారంలో బీజేపీ చేయగలగాలి, లేదా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా చేయగలగాలి.
భరోసా ఎవరిస్తారు మాకు అన్నది కూడా ఆలోచిస్తారు. అందువల్ల ఏంటంటే అందులో మహిళా ఓటర్స్ కూడా బాగానే ఉన్నారు, 40% దాకా ఉన్నారు ఇందాక మీరు చెప్పినట్టు. మరి మహిళని వాళ్ళు కూడా ఎవరిని అట్రాక్ట్ చేసుకుంటారు, ఎవరి విషయంలో ఆలోచన చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే పోలింగ్ పర్సెంటేజ్ కూడా మనం ఇప్పుడు మొదలవుతుంది. మొదలైన తర్వాత ఏంటంటే 4,60,000 మంది ఉన్నారు. మరి అందులో కనీసం 80% నుంచి 90% వరకు పోలింగ్ జరగగలిగితే ఖచ్చితంగా అంటే వాళ్ళ ఆ యొక్క అభిప్రాయం ఎవరైతే బాగుంటుంది అన్నది మనకు స్పష్టంగా సాయంత్రంలోగా మనం చెప్పగలుగుతాం. చూద్దాం మరి పర్సెంటేజ్ 50 జరుగుతుంది, 60 జరుగుతుంది, 80 జరుగుతుంది. 80 అయితే దాటాలి మరి. చూడాలి. రైట్. వెంకటరెడ్డి గారు, ప్రతి బీఆర్ఎస్ ప్రతి ఎన్నికల్లో కూడా కేవలం డబ్బు ద్వారా మాత్రమే ఓటర్లను ఆకట్టుకోవాలని దుర్మార్గమైన ప్రయత్నాలు చేస్తోంది. 30 కోట్లు 30 మందికి అప్పచెప్పారని అంటున్నారు. ఆ 30 కోట్లు నిన్న రఘునందన్ రావు అలాంటి వ్యాఖ్యలు చేశారు. అసలు మీకెలా తెలిసింది 30 కోట్లు అంటే బ్యాంక్ అకౌంట్ తో సహా ఏ బ్రాంచ్ ఏంటి అన్ని వివరాలు చెప్తున్నారు కదా, అసలు మీకెట్లా తెలిసింది, మీరు ఎట్లా బయట పెట్టారు? ఇప్పుడు ఆ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు తనకుండే సమాచారాన్ని, ఎందుకంటే ఒక ఆరోపణ చేసేటప్పుడు ఒక స్థానంలో విలువైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు తగిన సమాచారం ఉంటేనే చేస్తారు. కాబట్టి ఆయన దాని మీద ఎవరైనా ఛాలెంజ్ చేసినట్టయితే బ్యాంకుల ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని తీసుకున్నారు. బ్యాంకు ట్రాన్స్ఫర్స్ అయినాయి అన్నాడు. అది అంటే పార్టీ అంటే నేను అన్నది ఏంటంటే పార్టీ ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు ఉన్నాయండి మనకు తెలిసినటువంటి లెక్కలు టీఆర్ఎస్ దగ్గర. అది రకరకాలుగా వచ్చింది, అది వేరే సంగతి, నేను దాని గురించి చర్చకు పోను. కానీ ఆ డబ్బును ఎన్నికల కోసం ఖర్చు చేయడము అనేటువంటిది ఖర్చులు రకరకాలుగా ఉంటాయి. ఆడిట్ రిపోర్ట్లో ఏం చెప్తారు వాళ్ళు, ఎన్నికల కమిషన్కి ఏం చెప్తారు అనేటువంటిది. కాబట్టి 30 కోట్ల రూపాయలు బదలాయించింది అనేటువంటి వార్త కరెక్ట్ అయితేనే రఘునందన్ గారు ఆ కోణంలో చెప్పి ఉంటాడు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. పోతే ఈ మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు ఏమంటున్నాడంటే బిట్స్ పిలానీలో డబ్బున్నోళ్ళు చదువుకుంటారు. నాకు తెలిసినంత వరకు బిట్స్ పిలానీలో మెరిట్ మీద మాత్రమే అడ్మిషన్లు ఉంటాయి తప్ప డబ్బున్నోళ్ళకు అనేటువంటిది మాత్రం ఉండదు. అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంది. నెంబర్ 2, తీన్మార్ మల్లన్న గ్రాడ్యుయేట్స్కు ప్రతినిధి కావాలనుకున్నప్పుడు ప్రజలు ఇక్కడ ఓటు వేస్తున్నారు ఎవరండి? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్స్, నిరుద్యోగులు అందరూ, అంటే సమాజం గురించి బాగా అవగాహన ఉన్నటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి సమాజం నిర్మాణం కోసం పాటుపడేటువంటి వ్యక్తులు ఉంటే బాగుండని కోరుకునేటువంటి వ్యక్తులంతా కూడా తమ ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓటేస్తారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఎవరిదండి? ఆయన ఎవరిని తిట్టలే. కోదండరామ్ గారిని డబ్బులు గత ఎన్నికలలో పోటీ చేసినప్పుడు 5 కోట్లు 10 కోట్లు తీసుకున్నాడు, హరీష్ రావు గారి దగ్గర సీట్లు అమ్ముకున్నాడు అని తిట్టినటువంటి వ్యక్తి. తమ్మినేని వీరభద్రం గారిని తిట్టాడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టాడు, ఉత్తమ్ కుమార్ని తిట్టాడు. అంటే నోటికి ఎంత వస్తే అంతే తిడితే మేధావులు తమ ప్రతినిధి కింద కౌన్సిల్కి పంపుతారండి. రకరకాలుగా తిట్టడం అనేటువంటిది. నేను అందుకే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే 2 రోజుల కింద కోదండరామ్ గారిని, మహేష్ గౌడ్ గారిని, జవులగంటి రంగారెడ్డి గారిని, సాంబశివరావు గారు సిపిఐని మీటింగ్ పెట్టి వాళ్ళతో తప్ప ఆయన వచ్చి తీన్మార్ మల్లన్నకు ఓటేయండి అని నాకు తెలిసినంత వరకు ఇంతవరకు అంటే ఇప్పుడు ఎవరిని తిట్టినా కూడా మళ్ళీ ఆ పార్టీకి వచ్చి ఆ పార్టీలో ఒక పదవి పొంది ఇప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు కదా. మరి ఇవన్నీ అప్పుడు జరిగిన ప్రజలు గుర్తుంచుకుంటారా, ఇప్పుడు పోరాటాన్ని గుర్తుంచుకుంటారా? ఆ తిట్ల యొక్క ప్రభావం కాంగ్రెస్ కూడా అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ మీద కొంత అభిప్రాయం ఉండే వాళ్ళకు, ఏదో కొంత పద్ధతి డెమోక్రటిక్ పార్టీ అని అనుకున్నారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని అంటే వాళ్ళకి ఎవరు దొరకలేదా? ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పోటీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా పోతుంది. బండి సంజయ్ గారు నిరుద్యోగుల కోసము 317 టీచర్ల కోసం బదిలీల కోసం అరెస్ట్ అయ్యి జైలుకు పోయినటువంటి సందర్భం చూసినాము. 6 పోలీస్ కమిషనరేట్లను ఏ నాయకుడు పోయిందండి? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? నేను రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఆ ఉద్యమం జరిగినప్పుడు? 6 కమిషనర్ ఆఫీసర్లు తిప్పి జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉన్నది. ఆ ఉద్యోగస్తులకు వాళ్ళకి తెలియదా అండి ఏం జరుగుతున్నటువంటిది? కాబట్టి వల్ల బలంగా అందులో అధికార పార్టీలో వెళ్ళి నేను ప్రశ్నిస్తా అంటే ఎవరిని ప్రశ్నిస్తాడండి? అప్పుడంటే బయట ఉన్నాడు, ప్రశ్నించినాడు. ఆయన ఎప్పుడు ఒక పార్టీ స్థిరమైన పార్టీలు లేడు. ఎవరు? తీన్మార్ మల్లన్న గారు వెనుకటికే ఒకసారి గ్రాడ్యుయేట్స్ కాంగ్రెస్ మద్దతు చేసినాడు. ఆ తర్వాత నేనున్నాను కోదండరామ్ గారితో తెలంగాణ జనసమితిలో నేనున్నప్పుడు అక్కడ పార్టీ ఆవిర్భావ సభ ఏదైతే సరూర్ నగర్లో ఉన్నా ఆ రోజు పార్టీలో జాయిన్ అయినాడు, తర్వాత బీజేపీలో జాయిన్ అయినాడు, తర్వాత కాంగ్రెస్లో. ఇంత అస్థిరమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మేధావులను ఎట్లా ప్రతినిధిగా పోతాడండి? కాబట్టి మేధావులు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఏమన్నా ఉండని కాక ప్రశ్నించే గొంతు ఇవాళ కావాల్సింది కాంగ్రెస్ను ప్రశ్నించే గొంతు కావాలండి. అంటే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలోనూ ఇక్కడ అక్కడ బలంగా ఉన్నది కాబట్టి రేపు వచ్చేటువంటి లోకసభ ఎన్నికలు కూడా మా బలం పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఒక జలకి ఇవ్వాలా, రేవంత్ రెడ్డి గారికి ఒక జలకి ఇవ్వాలా అనే పరిస్థితి వచ్చినప్పుడు
వచ్చింది అది. ఆ కోణంలో ఆలోచిస్తే మాకు భారతీయ జనతా పార్టీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వేసేటువంటి పరిస్థితి మాకు కనపడుతున్నది కాబట్టి మేము ఇవాళ ఇక్కడ గట్టిగా మాట్లాడేటువంటి అవకాశం మాకు లభించింది. రైట్ క్రాంతి గారు, మీరు చెప్పినట్టుగా ఎటువంటి అసంతృప్తి లేదు, ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు అని అంటున్నారు. సో మీరు ప్రకటించిన నిరుద్యోగ భృతి కానీ నెక్స్ట్ ప్రకటించబోయే జాబ్ క్యాలెండర్కి కానీ వాటికి ముగ్ధులై మీకేమన్నా అనుకూలంగా ఓట్లు రాలే అవకాశం ఉందనుకుంటున్నారా? ఇప్పుడు సరే ఎలక్షన్ కోడ్ ఉంది, వాటి గురించి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక డిస్కషన్ అయింది. అదే అన్ని పిఆర్సీ కానీ దానికి రిలేటెడ్. బీజేపీ నాయకులు అంటే మనస్సాక్షితో ఆలోచించాలా? తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఏ పార్టీ వేదికగా కాకుండా తన ఒక మీడియా వ్యవస్థగా బయటికి చూపెట్టినప్పుడు బీజేపీ నాయకుల గొంతును కూడా ఏదైతే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడారో తెలంగాణ సమాజానికి వినిపించారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భాష గురించి మాట్లాడితే మరి ఆ రోజు భాష తెలియలేదా? మీ పార్టీలకు పిలుచుకున్న తెలియలేదా? తీన్మార్ మల్లన్న ఏం భాష మాట్లాడుతున్నారు, మీ భాష మంచిగా లేదని ఢిల్లీలో తీసుకుపోయి జాయిన్ చేసుకున్నాడు. అప్పుడు తెలియదు ఏం చెప్పారు? చెప్పినాక ఊకున్నాడా? చెప్పినాక మాట్లాడినాక పార్టీ నుంచి మీరు తీసేసిరా? తీన్మార్ మల్లన్న వెళ్ళిపోయిందా? ఏం మాట్లాడతారు అన్నగారు? ఏం మాట్లాడతారు? ఆయన వెళ్ళిపోయిన కారణం అదే. నేను ఏమంటారు? వెళ్ళిపోయిన కారణం మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి వెళ్ళిపోయిండు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి వెళ్ళిపోయిండు మీ పార్టీల నుంచి. ఇప్పుడు మీరు భాష గురించి మాట్లాడుతున్నారు. భాష గురించి మాట్లాడేటప్పుడు మీ నాయకులు కూడా బండి సంజయ్ గారు ఏం మాట్లాడుతా ఉన్నారు, ధర్మపురి అరవింద్ గారు ఏం మాట్లాడుతా ఉన్నారని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మాకేదో నాయకులు దూరం ఉన్నట్టు బీజేపీ నాయకులు ఎవరివై ప్రచారం చేసిర్రు? అక్కడ ఎవరివై ప్రచారం చేస్తున్నారు? ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ప్రచారం అయిపోతుందా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ప్రచారం అయిపోతుందా? ఏ నాయకుడు పోయి చేసిండు? అక్కడ ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నకు మద్దతుగా ప్రచారం చేస్తా ఉన్నారు. మీ నాయకులు ఎక్కడున్నారు? మీ నాయకులు ఎక్కడున్నారు అంటున్నా. భాష గురించి వర్గాల మధ్య చిచ్చు పెట్టడము మిమ్మల్ని మించిన ఎవరు? ఇక్కడ భాష గురించి మనం మాట్లాడాము. ఓకే, నేను అడిగినట్టుగా మీరు ఓటర్లు ఏ విధంగా అనుకూలంగా ఉన్నారు అని అనుకుంటున్నారు? నిరుద్యోగ భృతికి ఏమైనా వాళ్ళు పాజిటివ్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేసిన ఏదైతే తప్పిదం ఉందో దానికి నిరుద్యోగులంతా ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఏంటి అని అంటే ఎంపీ అయిపోయినాయి, ఎమ్మెల్సీ వచ్చినాయి. ఇప్పుడు మేము పవర్లోకి వచ్చి 6 నెలలు అవుతుంది, మా మీద వ్యతిరేకత వచ్చిందని వీళ్ళు అంటారు. 6 నెలల వ్యతిరేకత ఎట్లా వస్తుంది? మొత్తం ఎలక్షన్ కోడే ఉండే, మేమేం చేయకముందుకే వ్యతిరేకత ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. సరే, పథకాలలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. ఇప్పుడు బస్సుకు సంబంధించిన విషయంలో ఆటో డ్రైవర్స్కి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళని కూడా పిలిపించుకొని మాట్లాడి రేపు పొద్దున ఎలక్షన్ కూడా అయిపోయినాక ప్రభుత్వం ఏదో ఒక రూపంలో ఆలోచిస్తుంది. నేనేమంటున్నా అంటే నిరుద్యోగులు వాళ్ళు అన్నట్టు మేధావులే కదా, మేధావుల పనితీరు, మేధావుల ఆలోచన తీన్మార్ మల్లన్నకు ఓటు పడుతుంది అనేది నా అభిప్రాయం, మా పార్టీ అభిప్రాయం. ఇప్పుడు ఎంతసేపు భాషను రెచ్చగొట్టే వ్యాఖ్యల గురించి బీజేపీ గురించి మాట్లాడుకోవడం పెద్ద దండగా, మనం మాట్లాడుకోవడం దండగా. సరే, పిహెచ్డి మీకు రెచ్చగొట్టే విషయంలో పిహెచ్డిని మించిన పిహెచ్డి, రెచ్చగొట్టడంలో పిహెచ్డిని మించిన పిహెచ్డి ఉంది మీకు. శివలింగాల గురించి, మసీదుల గురించి మాట్లాడతారు, పుస్తకాల గురించి మాట్లాడతారు. ఏం వాస్తవాలు? పుస్తకాల గురించి మాట్లాడడం వాస్తవమా? మా పొన్నం ప్రభాకర్ గారి గురించి మాట్లాడలే, పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడలే, బతికున్న తల్లి గురించి మాట్లాడలే. అదేం విజ్ఞత, అదేం చిత్తశుద్ధి, అవగాహన ఉండాలి. రాజకీయ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బండి సంజయ్ గారు ఏం మాట్లాడారు? పొన్నం ప్రభాకర్ గారి తల్లి గురించి, బతికున్న తల్లి గురించి మాట్లాడతారు, ఆత్మఘోషిస్తుందని. ఎవరైనా తల్లి గురించి మాట్లాడడం. అందుకే నేను ఏమంటున్నా, ఈ విషయం టాపిక్ డైవర్ట్ కావద్దు. కాకపోతే మీరు తీసుకొచ్చారని నేను తీసుకొస్తున్నా, భాష గురించి తీసుకొస్తే. భాష కానీ రెచ్చగొట్టడంలో బీజేపీని మించిన పిహెచ్డి ఏ పార్టీకి లేదు ఈ దేశంలో. నేను అడిగిన 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడనే పోతురి. ఏమొచ్చినాయి? అన్ని ప్రైవేటీకరణ చేసుకున్నారు, రిజర్వేషన్లు ఎత్తారని మీ ఎజెండా. మళ్ళీ అన్ని వచ్చినాయి, ఏం రాలే. మా వాళ్ళు అన్నట్టు గాడి గుంటు వచ్చింది అంటే రాజకీయ విమర్శ అవుతుంది. ఒక విషయం చెప్తా, బీహారు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ నుంచి లక్షలాది మంది హైదరాబాద్ కేంద్రంగా ఇలా ఉద్యోగాలు చేస్తున్నారు. మీకు తెలియకపోతే చూడ ఒకసారి. కాంగ్రెస్ పార్టీ తెచ్చినాయి. వెంకటరెడ్డి గారు, ఒకవేళ మీరు కనుక ఎమ్మెల్సీలో కనుక గెలిస్తే సో నిరుద్యోగులకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న గెలుస్తాడు. గెలిచినాక నిరుద్యోగులకు సంబంధించిన ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి ప్రభుత్వానికి తెలియజేస్తాడు.
ప్రభుత్వం తెలియదా ఇప్పటిదాకా? ఆయన చెప్తేనే తెలుస్తుందా? విననా ఆయన నేను చెప్తేనే తెలుస్తుందా? ఎంతసేపు ఆయనేనా? డబ్బులు ప్రభుత్వం అవకాశాలు ఓపినట్టు ఆయన విననా నేను మాట్లాడేది విను. కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా చెప్పండి. ఉద్యోగం ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా నిరుద్యోగులే కదా ముఖ్యం. నిరుద్యోగులు, రైతులు, ప్రజలే కదా, ప్రజల సంక్షేమం కోసమే కదా ఏ పార్టీ అయినా కష్టపడేది. అవును, ఏ పార్టీ అయినా చేయాల్సింది. అవును మేము చేస్తామని చెప్తున్నాము. ఎవరు మీరు అన్నట్టు మీ పార్టీ నాయకుడు అనుకోండి, మీ పార్టీ నాయకుడు గెలిస్తే సమస్యల మీద ఇప్పుడు నేనేమంటున్నా, అధికార పార్టీలో ఉన్న తీన్మార్ మల్లన్న గెలిస్తే పార్టీకి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో చెప్తాడు. మీ పార్టీ ఒకవేళ మీరు అనుకున్నట్టు గెలిస్తే, ఒకవేళ అదే లుత్ఫుల్లా అనే క్యాండిడేట్ గెలిస్తే మీరు ప్రతిపక్షంగా కొట్లాడతారు. నేను అనేది అది ప్రశ్నించే హక్కు కోల్పోతాడు. ఆయన ఇండిపెండెంట్ ప్రశ్నిస్తాడని చెప్తలేనండి. వెంకటరెడ్డి గారు ఏది ఏమైనప్పటికీ జూన్ 5న మాత్రం ఓట్ల లెక్కింపు తర్వాత మనకు తెలుస్తుంది అసలు ఎవరు ఎమ్మెల్సీగా గెలుపొందుతారు, ఏంటి, ఎవరేం చేస్తారు. మీరు ఒకవేళ గెలుపొందితే మీరేం చేస్తారు, కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఏం చేస్తుంది చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు క్రాంతి గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, వెంకటరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కాసేపట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ మొదలు కానుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ నెలకొంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజే తీర్పు కూడా వెలువడనుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.